ఎం న్యూస్ కు స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన టీఎస్సీ సభ్యులు పంతం నారాజీ మండిపడ్డారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అంచలంచలమైన ప్రజాదరణ తెగింపు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నిజమైన నాయకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ హాజరయ్యారు. కోరమిల్లి గ్రామానికి వచ్చేసిన జనసేన నేతలకు స్థానిక జన సైనికులు భారీ బాణసంచ కాల్పులు, ఉత్సాహభరిత ఊరేగింపుతో ఘనస్వాగతం పలికారు. జనసేన కంచుకోట అయిన కోరమిల్లిలో సైనికులంతా ఒకే తాటిపై నిలబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. మండపేట నియోజకవర్గ వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఎన్ని అవాంతరాలు విశ్లేషించినా భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని, వైసీపీ చిరునామా లేకుండా కనుమరుగవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇదే వేదికపై గ్రామానికి చెందిన సాలాది వెంకటపట్ట విరామయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు జనసేనలో చేరగా వారికి పవర్ఫుల్ గా కండవాల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండపేట, కొత్తపేట నియోజకవర్గాల జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి ప్రతి వారం లాస్ట్ లో ఎన్నికలు వచ్చే రోజు కేశవరం వరకు కూడా ఎన్నికలు వచ్చే రోజు అందరూ కూడా నేను ఒక్కసారి చిన్న విషయం చెప్పాలి. గత ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ కూడా జనసేనకే పనిచేశారు. ఏదో ఒకరిద్దరు మాత్రమే వారికి ఉన్న పార్టీలతో పనిచేశారు. వారు ఎప్పటి నుంచో ఆ పార్టీలో కొనసాగారు. కానీ ధర్మిల కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ ఒక వలస వ్యక్తి రావడం వల్ల ఆ వలస వ్యక్తికి గతంలో మనకి ఉన్న సన్నిహిత భావాన్ని, సన్నిహిత సంబంధాలని దృష్టిలో ఉంచుకొని 2019లో కూడా 2000 మొన్నటి వరకు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది అటు పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా మన సోదరులే, వారందరూ కూడా మన కుటుంబ సభ్యులే. వారెవరిని కూడా మేము వద్దనం. ఎందుకంటే గతంలో కష్టకాలంలో వాళ్ళందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు. కష్టంలో నష్టంలో కూడా మనందరితోటి కలిసి పనిచేశారు. ప్రతి గ్రామంలో కూడా కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళవలసి వచ్చింది. వారిని ఒక కుటుంబం అన్నాక అటు ఇటు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏమి మనసులో పెట్టుకోవద్దు. అందరినీ కలుపుకొని ఈ నియోజకవర్గంలో తారతమ్యాలు ఏమీ లేవు. ఎందుకంటే నేనేదో ఒక వ్యక్తిని విమర్శించాలని, ఒక వేరే విధంగా విమర్శించాలని చెప్పి నేను ఈ ప్రసంగం చేయట్లా. మీరందరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి, ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేయగలిగిన శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అంటాడు. తోట త్రిమూర్తులు గారు మీ స్థాయి అంతా, తోట త్రిమూర్తులు గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంతా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని దించేసి కింద కూర్చోబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తితో పోల్చుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరినీ తీసుకొచ్చి నేను వెంకటాయపాలెంలో మీటింగ్ ఎట్టి నేనేదో కాపులకి అందరికీ నాయకుడిని చెప్పుకుంటానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవన్నీ వృధా మాటలు. ఆయన వృధా మాటలు చెప్పుకుంటూ పోనివ్వండి, ఆయన విమర్శించడానికి కాదు. ఇదే గ్రామంలో నాకంటే జోగేశ్వరరావు గారికి మెజారిటీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. కానీ మేము ఏ రోజు కూడా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో అని చెప్పి ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు, జోగేశ్వరరావు గారు మాట్లాడలే. కానీ మొన్న ఆయన మళ్ళీ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేస్తా అన్నాడు. ఇక్కడ మీ గ్రామంలో దిక్కు లేదు కానీ ఇక్కడ మెజారిటీ రాలేదు కానీ అక్కడికి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పి మొన్న పగలుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద, ఇంకొకరి మీద, నానాజీ గారి మీద. మీరందరూ గమనించాలి, మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాత్రమే పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఒక నాయకుడు. జనసేన పార్టీ కానీ ఎవరనుకున్నా అందరూ కూడా మీరు గమనించాలి. మీరందరూ కూడా మళ్ళీ ఇంకొక నాయకుడు మేము వస్తామని చెప్పి లేనిపోని ప్రలోభాలు పెట్టి లేనిపోని వ్యవహారాలు చేసి మొన్న ఎన్నికల్లో లాగే కొంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఎందుకో కాకుండా మోసం చేసి వదిలేసి పరిస్థితి వస్తుంది. అవన్నీ జరగవు. ఒక పవన్ కళ్యాణ్ గారిదే నమ్మకమైన నాయకత్వం. ఆయన ఎవరైనా నమ్మేదంటే వాళ్ళ కోసం చివరిదాకా మంచి అవకాశాలు కల్పించడానికి ముందుండే మనిషి. తప్పకుండా అందరినీ కలిసి మీకు అందరికీ తెలుసు, ఈరోజు కోరమిల్లి గ్రామంలో జనసేవాదళ కార్యక్రమం పెట్టుకుని ప్రతి నెల 50,000 రూపాయలు మీరే కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క రోజుకి ఇస్తున్నారంటే ఇవాళ కనపడిన ప్రతి ఒక్కసారి కూడా కోరమిల్లి గ్రామం నుంచి
పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్నిసార్లు కనపడినా అన్నిసార్లు కూడా కోరిమిల్లి గ్రామం నుంచి అడుగుతారు, కోరిమిల్లి అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతారంటే అది మీ యొక్క గ్రామం మీ యొక్క పార్టీ పట్ల మీకుండే నిబద్ధత అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 2019లో పొత్తు లేకుండా వెళ్ళాం. ఇందులో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ఓటు, ఇంకోటి మన కార్యకర్తని మనం రక్షించుకోవడం. 19 నుంచి 24 దాకా మన కార్యకర్తల దగ్గర రక్షించుకోవడమే కాదు, మన నాయకులు కూడా రక్షించుకోలేని స్థితిలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇతను చెరువులు ఎన్ని బాధలు పెట్టారు. ఇతను 3 సార్లు 4 సార్లు అరెస్ట్ చేయబోతే మేము జిల్లా నుంచి మనతో అందరూ వచ్చి ఇచ్చేది దీని దగ్గర కూర్చున్నాం. ఆ పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి. అలా ఇన్ఛార్జ్ తిరుపతి గారు ఇన్ఛార్జ్ కదా, తిరుపతి గారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఎందుకంటే రాజకీయంగా ఫైట్ చేయమనండి ఎవరన్నా సరే, ప్రాబ్లం లేదు. మీ దమ్మునేటో మా దమ్మునేటో ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం, ప్రజలు చెప్తారు అంతే తప్ప వ్యక్తిగతంగా మనుషులకు హాని చేయడానికి ప్రయత్నాలు చేయడం చాలా తప్పు. అందులోని మీరు చివరి నిమిషం దాకా జనసేన పార్టీ సీట్ ట్రై చేసి ఆ సీట్ రాక వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విధానాల మీద మాట్లాడి పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి నేను వారికి కూడా చెప్తా ఉన్నాను. తెలుగుదేశానికి సెట్ అయిపోయారు. ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది, అది గుర్తుపెట్టాను. కానీ దానికన్నా ముందు ఈ రాష్ట్రం బాగుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. అది బాగుండాలంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇప్పుడు పిచ్చోళ్ళ నటిస్తున్నాడు. అది చాలా చిత్రం ఏంటంటే ఏదో మావిగాని అంటాడు, కాసేపు కొడుకు 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు చంపేయచ్చు, ఆ 40 సంవత్సరాలు వయసు అయిపోయింది పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు. వాడు పిచ్చోడు నిజంగా. అంటే ఇప్పుడు ఎవరితోటన్నా యుద్ధానికి కలపడచ్చు, ఎవరితోటన్నా ఎంత బలవంతుడితో కలపడచ్చు, పిచ్చోడితో కలవడం అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఓ పిచ్చోడితో మనం కలపడుతున్నాం, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాయి చెడ్డీ తగ్గుతుందో తెలియదు. కాబట్టి ఆడు ఇప్పుడు ఏం తెలియని వాళ్ళలాగా కావాల్సిన సంపాదించుకున్నాడు, వ్యవస్థలు నమ్మేశాడు. ఆఖరికి మనం తాగి పొద్దుత్మాలు బంద్ చేసి సాయంత్రం తాగి ఆ సారాక అదే ఆ నిప్పు మీద కూడా దాన్ని విషపూరితమైన నిప్పులు ఇచ్చేసి మనందరినీ మన ఆరోగ్యాల మీద ఆడుకున్నాడు. అంత దారుణమైన పరిస్థితి చేసి ఈవేళ 2 సంవత్సరాలు తిరగలేదు. ఎంత అభివృద్ధి చేసాం, మన కాలువలు తవ్వుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే పైన మోడీ గారు 2 నిమిషాల్లో 1000 కోట్లు ఇవ్వాల్సింది 5000 కోట్లు ఇస్తున్నాడు, 10,000 కోట్లు ఇస్తా ఉన్నాడు. మొన్న దేనికి ఇస్తే ఇక్కడ పంచాయతీరాజ్ రోజుకి రోడ్లకి ఇక్కడ 25 కోట్ల రూపాయలు మన మండపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటి. అట్లాగే మీ లీలాకృష్ణ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ అయిన కారణంగా నా ఊరిలో కొంగోలు అనే గ్రామంలో ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ మేము స్టార్ట్ చేసుకోగలుగుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఒకరి తర్వాత ఒకరికి అందరికీ పదవులు వచ్చి ఒక హోదాకు వచ్చిన తర్వాత మనం అందరం నెమ్మదిగా డెవలప్ అవుతాం. అంతే తప్ప రాత్రి మీద ముఖ్యమంత్రులు అయిపోయి రోజులు పోయి ఎక్కడో విజయ్ గారు అయ్యాడంటే అది ఎంత కాలం నుంచి ఆ 2 పార్టీలే కొట్టుకుంటా ఉంటే అలా కొట్టుకుంటా ఉంటారు. 2 పార్టీలే కొట్టుకుంటుంటే ఇసుకొచ్చి 2 పార్టీల మీద ఇసుకొచ్చి ఇతను చేశారు. అది అక్కడ జరిగింది, తమిళనాడులో జరిగింది అది. అంతే తప్ప స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ ఇవాళ నిజంగా కూర్చున్నాడు. మొన్న బొంబాయి వెళ్ళినప్పుడు కలిసాం. నిజంగా ఆ మాట్లాడిన గంటగా 2 గంటల టైంలో ఎన్నిసార్లు ఆయన ఆ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వచ్చి ఆ నొప్పితో కూర్చుని ఇప్పుడు ఇవన్నీ ఆగస్టు 15 రిలీజ్ చేస్తానన్నాడు. అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఆగస్టు 15 కాబట్టి సెప్టెంబర్ 15 చేస్తాడు. అంటే ఈరోజు ఆగస్టు 15 ఏమన్నా రిలీజ్ చేస్తానో రిలీజ్ చేయాలంటే నువ్వెవడరా నన్ను అడగడానికి? ఇప్పుడు మన పార్టీలో ఉన్నట్టు కార్యకర్తలు మనం మాట్లాడుకుని మనం చేసుకోవాల్సింది
ఒక మీడియా వాడు వైసీపీ వాడు ప్రశ్నించిన ఆగస్టు 15 రిలీజ్ చేస్తాను, ఎందుకు లిస్ట్ రిలీజ్ చేయలేదని చెప్పి వాళ్ళు పొద్దుట కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ప్రశ్నించేవాడు అయిపోయాడు, ప్రతి ఒక్కటి ప్రశ్నించేవాడు. ఆడి ఇంట్లో ఆడి పిల్లలు ఏం చేస్తున్నారో ఆడి పిల్ల ఏం చేస్తున్నారో తెల్లడికి ఈ మన గురించి మాట్లాడతాడు. మన కోరిమిల్లి గ్రామంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎంచేతంటే నాకు తెలిసి గ్రామంలో జనసేన పార్టీ లేని ఇల్లు అంటూ ఉండదు, అన్ని జనసేన పార్టీ బ్రాండే ఉంటుంది. అంతా కూడా అంత బలంగా ఉన్న గ్రామం ఇది. గతంలో 2019లో కూడా మన గ్రామాన్ని మనం ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీ తరఫున లీలాకృష్ణ గారికి సుమారు 3000 ఓట్లు ఇచ్చిన ఘనత మన కోరిమిల్లి గ్రామాన్ని చెప్పాలా. అదేవిధంగా మన 2024 కూటమిని కూడా సుమారు దర్దాపులు 1477 అంటే 1500 ఓట్ల మెజార్టీ వచ్చింది మనకి కూటమికి. అయితే అపోజిషన్ పార్టీతో కంపేర్ చేస్తే మనకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు. మెజార్టీ పేరు దేవుడేరు కాదు చెప్పింది. అంత బలమైన మెజార్టీ రావటం, స్థానికంగా సర్పంచ్ అవ్వచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీయే. అంటే గ్రామం అంతా బలంగా జనసేన పార్టీయే. గ్రామంలో మరి ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ నాకు హైదరాబాద్లో అయితే ఎక్కడ కారు దిగినా కోరిమిల్లి జనం అయితే కనపడుతూ ఉంటారు. నాకు సీని గారు ఎలా వచ్చారు ఏంటంటే ఏ ఊరమ్మా అంటే నాకు కోరిమిల్లి అని అంటారు. మొత్తం హైదరాబాద్నే చుట్టేస్తున్నారు మన కోరిమిల్లి జనాభా అంతా కూడా, అంత బలంగా బలపడుతూ ఉన్నారు ఇక్కడ. అటువంటి మంచి గ్రామం ఈరోజు మన జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే ఒక విలువల గల నాయకుడు, ఒక నిజాయితీ అయిన నాయకుడు, ఒక దానకర్ణుడు ఈరోజు దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అతి ముఖ్యమైన నాయకుడు ఒక కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో మనం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాం.